అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈ దినము ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో రాజు చేసిన తీర్మానము, చట్టము నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులు జయింపగలుగుదరమని వారి పగవారు నిశ్చయించుకున్న దినమననే యూదులు తమ పగవారి మీద అధికారం పొందినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకునేది. ఎవరైతే వీరికి హాని కలుగజేస్తారని అనుకున్నారో, చేయాలని నిర్ణయించుకొని సిద్ధపడ్డారో, అదే టైంలో వీరు కూడా యూదులు కూడా అధికారం సంపాదించినట్టుగా, యావే వారి అధికారం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా వీరి భయం వలన వారి శత్రువులు వారి ఎదుట నిలవలేకపోయారు. మొర్దుకై కూర్చిన భయము తమకు కలిగినందున, విరోధకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకి సహాయం చేసినట్టుగా కూడా ఈ అధ్యాయాలు చూస్తున్నాం. రాజు యొక్క మరి నగరిలో ఈ మొర్దెకై గొప్పవాడిగా ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనము మరి చూస్తూ ఉన్నాము. ఈ యొక్క మొర్దెకై యొక్క కీర్తి సంస్థానములన్నిటిగా వ్యాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా ఉన్నటువంటి వీరిని యూదులు 500 మందిని షూషను కోటలో చంపి, అంటే శత్రువులైన వారిని, హమూదాత కుమారుడైన యూదులకు శత్రువుగా హామాను యొక్క 10 మంది కుమారులను కూడా నాశనం చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆ విధముగా అదోనై వారు మొర్దెకై ఎడల, యూదుల ఎడల సహాయం చేసి వారి శత్రువులను వారి చేతికి అప్పగించినట్లుగా మనము యావే యందు, అదోనై వారి యందు భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ, నీతి న్యాయములు జరిగిస్తూ, ఆయన కట్టడలను, విధులను మనం ఆచరిస్తూ నడిపిస్తూ ఉన్నట్లయితే మనకి కూడా సహాయము యావే నుంచి, అదోనై వారి నుంచి సహాయము పొందుకొనగలమని ఈ కొన్ని మాటల ద్వారా మనతో అదోనై వారు మాట్లాడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి విధముగా మనము అదోనై వారిని మార్గములను అనుసరించదము గాక.